నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాని కూకటి వేళ్లతో పెకలిస్తానని, అవినీతి ద్వారంపూడి ఆట కట్టిస్తానని కూడా శపథం చేశారు. అయితే అటు ద్వారంపూడి కూడా పవన్ కళ్యాణ్ని అనుచితంగా దూషిస్తూ పౌరుష వ్యాఖ్యలు కూడా చేశారు. సరే, ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ సర్కార్ పతనమైంది. వైసీపీకి కనీసం విపక్ష హోదా కూడా రాలేదు. అత్యంత అవమానకర రీతిలో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలతోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాకినాడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కూడా. అయితే రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారంపూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొద్దికాలం సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమవుతోంది. అయితే 3 రోజుల క్రిందట 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న బోడను పోలీసులు సినీ ఫక్కీలో చేసి మరీ పట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారంపూడి ఆట కట్టినట్లేనని అంటున్నారు. అయితే బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మానేసి ఇక కేంద్రం ఆధీనంలోకి పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి ఆనకొండల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులను వదిలేదే లేదని హెచ్చరించారు కూడా. అయితే స్థానిక అధికారుల అండదండలు, సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.